ఈ మార్కెటింగ్ టెక్నిక్స్, ఇంటర్నెట్ మార్కెటింగ్ టెక్నిక్స్. జనరల్గా మనం ఒక ప్రోడక్ట్ని మార్కెట్ చేసుకోవడానికి చాలా టెక్నిక్స్ వాడతాం కదా, అందులో కొన్ని టెక్నిక్స్ అనేవి ఇక్కడ డిస్కస్ చేద్దాం. జనరల్గా 2 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయండి. ఒకటి ప్యాసివ్, ఇంకొకటి అగ్రెసివ్. ప్యాసివ్ టెక్నిక్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కోసం ఆన్లైన్ మొత్తం సర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ మనం పుల్ చేసుకుంటే వెబ్సైట్ నుంచి, దాన్నే పాసివ్ టెక్నిక్ అంటారు. పాసివ్ టెక్నిక్ రిఫర్స్ టు ద మెథడ్ ఇన్ విచ్ ద యూజర్స్ రిట్రీవ్స్ ఆర్ పుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద వెబ్సైట్. ద యూజర్ యాక్టివ్లీ పార్టిసిపేట్స్ అండ్ రిట్రీవ్స్ ద ఇన్ఫర్మేషన్, రైట్? సో మనం యూజర్కి ఏం కావాలో వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసుకుంటే దాన్ని పాసివ్ టెక్నిక్ అంటారు. ఇంకొకటి అగ్రెసివ్ టెక్నిక్. ఈ అగ్రెసివ్ టెక్నిక్ ఏంటంటే యూజర్కి అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళకి మెయిల్స్ పంపించో, లేకపోతే వాళ్ళకి ఫోన్స్ చేసో, లేకపోతే ఇంకేదైనా అదర్ ఆల్టర్నేటివ్ యూజ్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ని మార్కెట్ చేసుకుంటే దాన్ని అగ్రెసివ్ టెక్నిక్ అంటారు. అగ్రెసివ్ టెక్నిక్ రిఫర్స్ టు ద మెథడ్ ఇన్ విచ్ ద వెబ్సైట్ యాక్టివ్లీ searches potential users and tries to communicate with them. So in this method, push technology is used by the website without considering whether the customers are really interested or not. సో కస్టమర్కి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, ఎవరైతే ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్స్ కానీ లేకపోతే హౌస్ లోన్స్ కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. సో ఎవరైతే ఎలిజిబుల్ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ ఆటోమేటికల్గా మెయిల్స్ పెట్టేస్తూ ఉంటారు, వాళ్ళకి ఆటోమేటికల్గా లింక్స్ సెండ్ చేస్తూ ఉంటారు. సో ఇలా అగ్రెసివ్గా మార్కెటింగ్ మెథడ్స్ యూజ్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ని మార్కెట్ చేసుకుంటే దాన్నే అగ్రెసివ్ టెక్నిక్ అంటారు. సో దీన్నే పుష్ టెక్నాలజీ అని కూడా అంటారనమాట. అండ్ విల్ సీ సమ్ ఆఫ్ ద ఇంటర్నెట్ టెక్నిక్స్. సో వీటిలో మనం జనరల్గా వీటన్నిటిని మనం డే టు డే ఈ టెక్నిక్స్ అనేవి మనం చూస్తూనే ఉంటాం. అందులో కొన్ని మనం ఇప్పుడు స్టడీ చేద్దాం. ఫస్ట్ వన్, సర్చ్ ఇంజిన్ అండ్ డైరెక్టరీ రిజిస్ట్రేషన్. సర్చ్ ఇంజిన్ అనేది మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని సర్చ్ చేసుకోవడానికి బాగా మోస్ట్ పాపులర్గా యూజ్ చేసేది ఏంటి అంటే సర్చ్ ఇంజిన్. ఈ సర్చ్ ఇంజిన్లో సర్చ్ బార్ ఉంటుంది. సర్చ్ బార్లో మనకి కావాల్సిన వెబ్సైట్ కానీ లేకపోతే మనకి ఏదైతే మనం చూడాలి అనుకుంటున్నామో ఆ కీవర్డ్స్ని యూజ్ చేసి కానీ సమ్ బూలియన్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి కానీ మనం ఇన్ఫర్మేషన్ని మనం సర్చ్ ఇంజిన్లో సర్చ్ చేస్తాం కదా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఆఫెన్లీ యూజ్డ్ టెక్నాలజీ అనమాట. అంటే సర్చ్ ఇంజిన్ మెథడ్ క్యాన్ బి ఏ సాఫ్ట్వేర్ సిస్టమ్ డిజైన్ టు సర్చ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఇంటర్నెట్ యూజ్ చేయడానికి సర్చ్ ఇంజిన్ బాగా ఉపయోగపడుతుంది. అన్లైక్ డైరెక్టరీస్, ద సర్చ్ ఇంజిన్ ఆర్ కన్సిడర్డ్ టు బీ ద మోస్ట్ పాపులర్ మెథడ్ ఇన్ ఫైండింగ్ ద సైట్స్. మనకి ఏ సైట్ కావాలి అన్నా సర్చ్ ఇంజిన్ మెథడ్ యూజ్ చేసే మనం మ్యాక్సిమం ట్రై చేస్తాం. ద సర్చ్ ఇంజిన్స్ ఆపరేట్స్ బై టేకింగ్ యూజర్ డిఫైన్డ్ వర్డ్స్ అండ్ బులియన్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ ద సర్చ్ బార్. జనరల్గా సర్చ్ బార్లో మనం ఆ సైట్కి సంబంధించిన వర్డ్స్ కానీ బులియన్ ఎక్స్ప్రెషన్స్ని కానీ యూజ్ చేసి మనం ఇన్ఫర్మేషన్ సర్చ్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ వన్, సొలిసిటెడ్ టార్గెటింగ్ ఈమెయిల్స్. సో ఈమెయిల్స్ని పంపించి మనం యూజర్తో కమ్యూనికేట్ అవ్వడం ఆర్ కస్టమర్తో కమ్యూనికేట్ అవ్వడాన్ని సొలిసిటెడ్ టార్గెటింగ్ ఈమెయిల్స్ అంటారు. ఈమెయిల్ మార్కెటింగ్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ టైప్ ఆఫ్ కమ్యూనికేటింగ్ ఛానల్. సో మనం చాలాసార్లు చూస్తూనే ఉంటాం, మనకి ఎవరైతే ఎలిజిబుల్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఈమెయిల్స్ వచ్చేస్తూ ఉంటాయి. క్రెడిట్ కార్డ్స్ కోసం కానీ లేకపోతే హౌస్ లోన్స్ కోసం కానీ లేకపోతే ఇలాంటి మనం చాలా చూస్తూ ఉంటాం కదా. సో అలాంటిదన్నమాట ఈ సొలిసిటెడ్ టార్గెటింగ్ ఈమెయిల్. ఈమెయిల్ మార్కెటింగ్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ టైప్ ఆఫ్ కమ్యూనికేటింగ్ ఛానల్. ఇట్ ఆఫర్స్ quite reasonable charges for its services and support HTML messages which comprise of colorful text with images of products. సో వాళ్ళ ప్రోడక్ట్కి సంబంధించిన కలర్ఫుల్ టెక్స్ట్ కానీ ఇమేజ్ని కానీ మనకి ఈమెయిల్స్ ద్వారా పంపిస్తాము. అండ్ దాంతోపాటు వాళ్ళకి ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ని కూడా వాళ్ళు పంపిస్తారనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ద యూజర్కి కానీ ఆ కస్టమర్కి అది కొనాలి అనుకుంటే ఆటోమేటికల్గా ఆ లింక్ క్లిక్ చేస్తే ఆటోమేటికల్గా మనకి ఆ పర్టికులర్ వెబ్సైట్ అనేది కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్ దే కెన్ ఆర్డర్ ద ప్రోడక్ట్. అండ్ ద నెక్స్ట్ వన్, ఇంటరాక్టివ్ సైట్స్. ఈ ఇంటరాక్టివ్ సైట్స్ అనేవి ఏంటంటే జనాలకి అవేర్నెస్ ఇస్తూనే వాళ్ళు మార్కెట్ చేసుకోవడం అనమాట. సపోజ్ ఇప్పుడు యోగా సెషన్స్ కానీ లేకపోతే
కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ. సో ఇలాంటివి ఏంటంటే ముందు ఇంటరాక్టివ్ సెషన్స్ స్టార్ట్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మేబీ వాళ్ళకి నచ్చింది ఆ సెషన్లో వాళ్ళకి నచ్చింది అనుకుంటే వాళ్ళు వెంటనే ఆ ప్రోడక్ట్ని వాళ్ళు ఆప్ట్ చేసుకుంటారు కదా. సో ఇది ఇంటరాక్టివ్ సైట్స్ అనమాట. దేర్ ఆర్ ఫ్యూ వెబ్సైట్స్ విచ్ ఆర్ ట్రయింగ్ టు రీటైన్ ద కస్టమర్స్ అటెన్షన్ ఇన్ అట్రాక్టివ్ మేనర్. ఇట్ ఈస్ డన్ ఓన్లీ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద బెనిఫిట్స్ ఆఫర్డ్ బై దెమ్. సో వాళ్ళు ఏవైతే ఆఫర్స్ బెనిఫిట్ చేస్తున్నారో వాటి గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ ముందు కండక్ట్ చేస్తారు. దిస్ ఈస్ టు ఎనేబుల్ ద యూజర్స్ టు మేక్ చాయిసెస్ వెదర్ టు బై ద ప్రోడక్ట్ ఆర్ నాట్. సో ఇఫ్ ఇన్ కేస్ అక్కడ వాళ్ళు అట్రాక్ట్ అయిపోయారు అనుకోండి ఆ ఇంటరాక్టివ్ సెషన్లోని, గ్యారంటీ వాళ్ళు ఆ ప్రోడక్ట్ని కొనుక్కుంటారు. అండ్ ద నెక్స్ట్ వన్ బ్యానర్ అడ్వర్టైజ్మెంట్స్. బ్యానర్ అడ్వర్టైజ్మెంట్ మనం చాలాసార్లు ఇంటర్నెట్లో మనం పర్టికులర్ వెబ్సైట్ సెర్చ్ చేసినప్పుడు మనకి బ్యానర్స్ ఆర్ అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తూనే ఉంటాయి. మీరు ఇంటర్మీడియట్ రిజల్ట్ కానీ డిగ్రీ రిజల్ట్స్ కానీ మన రిజల్ట్ కన్నా అక్కడ ఉన్న అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో అలాంటిదన్నమాట ఈ బ్యానర్ అడ్వర్టైజింగ్ అనేది. Online banner advertising is an effective technique but at the same time it is highly expensive. సో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా బాగా ఎఫెక్టివ్ టెక్నిక్. మీరు చూడండి ఇంటర్మీడియట్ రిజల్ట్తో పాటు కొన్ని టెన్స్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ మనకి కాలేజెస్ కూడా పక్కన కనిపిస్తూ ఉంటాయి. అంటే మనకి రిజల్ట్ కనిపించే తక్కువ, అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే పాస్ అయినప్పుడు ఏదో ఒక కాలేజీని చూస్ చేసుకుంటాడు అని వాళ్ళ నమ్మకం కదా. సో ఇది ఎఫెక్టివ్ టెక్నాలజీ అనమాట బ్యానర్ అడ్వర్టైజ్మెంట్ అనేది. కంపెనీస్ పే సమ్ అమౌంట్ ఆఫ్ మనీ టు ద ఇంటర్నెట్ మార్కెటింగ్ ఫర్మ్స్ ఫర్ ప్రొవైడింగ్ దెమ్ ఫ్లాష్ అడ్వర్టైజ్మెంట్స్ బ్యానర్స్ విచ్ లింక్ టు ఇట్స్ బిజినెస్ సైట్స్. సో వాళ్ళ బ్యానర్స్ కానీ వాళ్ళ అడ్వర్టైజింగ్ ప్రోడక్ట్స్ని అక్కడ డిస్ప్లే చేసి వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఆఫ్లైన్ అడ్వర్టైజ్మెంట్స్. ఆఫ్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే మనం జనరల్గా చూస్తూనే ఉంటాం. వాల్ పోస్టర్స్ అవ్వచ్చు, లేకపోతే టీవీలోని, లేకపోతే రేడియోస్లోని. సో మనం చాలా అడ్వర్టైజ్మెంట్స్ చూస్తాం కదా. సో ఇవన్నీ కూడా ఆఫ్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ ఎందుకు వస్తాయన్నమాట. ఆఫ్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ యూజ్ టు ప్రమోటింగ్ ఏ వెబ్సైట్, టెలివిజన్, ప్రింట్ అండ్ రేడియో. సో కాకపోతే ఏంటంటే ఆఫ్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి కొంచెం కాస్ట్లీ అనమాట. వెన్ కంపేర్ టు ద అదర్ మెథడ్స్ ఇది కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి. అండ్ ద నెక్స్ట్ వన్ స్పామ్ మెయిల్స్. మనకి రోజు మన మెయిల్ బాక్స్ చెక్ చేసుకుంటే కొన్ని వందల స్పామ్ మెయిల్స్ వస్తూ ఉంటాయి కదా, జంక్ మెయిల్స్ అంటారు. సో ఏం చేస్తారు అంటే చాలా కంపెనీస్ వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్ని ఫోర్స్ఫుల్గా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మెయిల్ ఐడీస్కి సెండ్ చేస్తారనమాట. సో వాటిని స్పామ్ మెయిల్స్ అంటారు. స్పామ్ మెయిల్ ఈజ్ ఎ ఫోర్స్ఫుల్ means of attracting customers. The term spam mail refers to the unwanted or unrequested online email called junk mail, which is repeatedly sent to multiple recipients at a time. సో ఒకేసారి కొన్ని వందల మందికి ఒకేసారి ఈ మెయిల్స్ అనేవి సెండ్ చేస్తారనమాట. సో కస్టమర్కి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఫోర్స్ఫుల్గా వాళ్ళు ఈమెయిల్స్ పంపిస్తూ ఉంటారనమాట. అవన్నీ కూడా స్పామ్ మెయిల్స్ అంటారు. సో ద వర్డ్ స్పామ్ మీన్స్ పోస్టేజ్ డ్యూ మార్కెటింగ్ విచ్ ఇండికేట్స్ థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ మెసేజెస్ రిసైడింగ్ ఆన్ ద హోస్ట్ సిస్టమ్ ఆఫ్ రిసిపియెంట్స్. సో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ మెసేజెస్ని ఒకేసారి పంపిస్తే వాళ్ళు ప్రోడక్ట్ని మార్కెట్ చేసుకోవడానికి పంపిస్తారనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ అన్సొలిసిటెడ్ టార్గెటెడ్ ఈమెయిల్స్. In this method, the customer receives emails related to sales promotion items even if they do not request for it. సో వాళ్ళ కస్టమర్కి రిక్వెస్ట్ పెట్టినా పెట్టకపోయినా కూడా వాళ్ళు ఈమెయిల్స్ పంపిస్తూ ఉంటారు. అంటే మనం ఇప్పుడు చూడండి, సపోజ్ ఏదో ఒక షాప్లో టైటన్లో మీరు వాచ్ కొనుక్కున్నారు అనుకోండి, ఆ టైటన్కి సంబంధించిన ఆఫర్స్ అన్నీ కూడా మనకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా వాడు అస్మానం మనకి పంపిస్తూనే ఉంటాడు. సో ఇలాంటివన్నీ ఏంటంటే అన్సొలిసిటెడ్ టార్గెటింగ్ ఈమెయిల్కి వస్తుంది అనమాట. దిస్ మెథడ్ వుడ్ బి ఇన్ఎఫిషియంట్ ఇఫ్ టూ మెనీ ఈమెయిల్స్ ఆర్ సెంట్ డ్యూ టు విచ్ ద కస్టమర్ గెట్స్ అనాయిడ్ అండ్ మే బ్లాక్ ద సర్వీస్. సో మనం అలా ఎక్కువ మెయిల్స్ వచ్చాయి అనుకోండి, సో కొంతమందికి చిరాకు వచ్చి వాటిని బ్లాక్ కూడా చేస్తారనమాట. However, the method proves to be the efficient if the emails are not sent in bulk. సో బల్క్లో సెండ్ చేయకపోతే
ఆ కస్టమర్కి ఒక ఒపీనియన్ అంటూ ఉంటుంది. అదే ఎక్కువ సెండ్ చేశారనుకోండి వాళ్ళు కూడా అనాయ్ అవుతారు అనమాట. దిస్ క్యాన్ బి డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ కుకీస్. ఈ టార్గెటెడ్ ఈమెయిల్ అనేది కుకీస్ ద్వారా వాళ్ళు సెండ్ చేస్తారనమాట. అండ్ ద నెక్స్ట్ వన్, ఈమెయిల్ చైన్ లెటర్స్. Email chain letter is an aggressive advertisement technique which is designed to attract the attention of the users. So, యూజర్స్ అటెన్షన్ని గెయిన్ చేయడానికి ఈ ఈమెయిల్ చైన్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తారు. ఇది చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుందన్నమాట. ఒక ప్రోడక్ట్కి సంబంధించిన లేదు అంటే వాళ్ళకి సర్వీసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఒక రిజిస్టర్డ్ వెబ్సైట్లో అంటే వాళ్ళ వెబ్సైట్కి లింక్ అనేది పెట్టేస్తారనమాట. సో ఆ మెయిల్ ద్వారా ఆ వెబ్సైట్ లింక్ పెట్టేస్తారు. సో ఎప్పుడైతే మనం ఆ లింక్ ఓపెన్ చేయగానే వాళ్ళ ఫర్మ్కి సంబంధించి లేదు అంటే వాళ్ళ ప్రోడక్ట్కి సంబంధించి లేకపోతే వాళ్ళ సర్వీస్కి సంబంధించిన సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇలా లింక్ పెట్టడం వల్ల ఏంటంటే ఎవరైనా ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈజీగా ఆ సైట్ని వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద టెక్నిక్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ఇంటర్నెట్. ఈ మార్కెటింగ్లో మనం యూజ్ చేసే కొన్ని టెక్నిక్స్ అనమాట. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఈ మార్కెటింగ్. సో ఇంటర్నెట్ మార్కెటింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? సో మీకు అన్నీ తెలుసు. సెల్లర్కి అడ్వాంటేజ్ ఉంటుంది, సెల్లర్కి ఆర్ కస్టమర్కి అడ్వాంటేజ్ ఉంటుంది. అలానే ఇద్దరికి కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ వీల్ సీ ద అడ్వాంటేజెస్ టు సెల్లర్కి ఏంటి, మనకి ఇంటర్నెట్లో ప్రోడక్ట్ ఉంది అంటే అది గ్లోబల్ మార్కెటింగ్. సో ఒక్కసారి వెబ్సైట్లో ఇంటర్నెట్లో కనుక ఆ ప్రోడక్ట్ మార్కెట్ అయింది అనుకుంటే మనం ప్రతి ఒక్కరికి మళ్ళీ పర్సనల్గా రీచ్ అయిందా లేదా అని చెక్ చేయాల్సిన పని ఉండదు, అవునా? సో ఇట్ రెండర్స్ ద గ్లోబల్ మార్కెటింగ్. ఇట్ ఆఫర్స్ మెనీ సర్వీసెస్ అండ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ద సింగిల్ స్టాప్. ఒక ప్లేస్ నుంచే వాళ్ళు నెంబర్ ఆఫ్ సర్వీసెస్ని వాళ్ళు ఆఫర్ చేసుకోవచ్చు. హెల్ప్స్ టార్గెట్ ద కస్టమర్స్ ఇండివిజువల్లీ. కస్టమర్స్కి ఇండివిజువల్గా టార్గెట్ చేసుకోవచ్చు. అండ్ బిల్డింగ్ రిలేషన్స్ విత్ ద కస్టమర్తో రిలేషన్షిప్ని బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. హెల్ప్స్ రెడ్యూస్ ద కాస్ట్. సో ఇంటర్నెట్లో ఎప్పుడైతే మార్కెటింగ్ చేస్తామో అది చాలా కాస్ట్ బాగా రిడక్షన్ ఉంటుంది అనమాట. మనం జనరల్గా ఒక షోరూమ్ పెట్టి మార్కెట్ చేసేదానికి ఇంటర్నెట్లో చేసేదానికి చాలా కాస్ట్ రిడక్షన్ అనేది ఉంటుంది. అండ్ ఇట్ హెల్ప్స్ అన్ఇంపెండెడ్ అండ్ కన్స్ట్రైన్స్ ఫ్రీ గ్రోత్. సో ఆటోమేటికల్గా అది గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ టు ద సెల్లర్. నౌ వీల్ సీ ద అడ్వాంటేజెస్ టు ద కస్టమర్కి ఏంటి, కన్వీనియన్సీ అంటే మనం వీ కెన్ ఈజీలీ యాక్సెస్ దట్. అండ్ యాక్యురసీ, ట్రాన్స్పరెన్సీ, అండ్ can get more or less search advantage and options. Customers can bargain on the net with a host of sellers, shifting of power equation in favor of the customers. సో మనం చాలా ఫాస్ట్గా మనం ఏదైనా ప్రోడక్ట్ని తొందరగా కొనుక్కోవచ్చు. దాని గురించి మొత్తం నెట్లోనే సర్చ్ చేసుకోవచ్చు. అంటే ట్రాన్స్పరెన్సీ, అది వాడు ఎంత జెన్యూన్గా ఉన్నాడు అనేది అక్కడున్న రేటింగ్లను బట్టి మనం తెలుసుకోవచ్చు. అండ్ కెన్ గెట్ మోర్ ఫర్ లెస్, అంటే మనకి తక్కువ టైంలోనే వీ కెన్ గెట్ మెనీ ప్రోడక్ట్స్, రైట్? సో సర్చ్ అడ్వాంటేజ్, మనం ప్రోడక్ట్కి సంబంధించిన ప్రతి విషయాన్ని మనం సర్చ్ చేసుకోవచ్చు. కస్టమర్స్ క్యాన్ బార్గెయిన్ ఆన్ ద నెట్. మనం ఇప్పుడు చాలా చూస్తుంటాం అమెజాన్లో గట్ట ఏంటంటే ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రైస్ ఆఫర్ చేస్తూ ఉంటాడు. సో మనం ఏం చేయొచ్చు, మనకి ఏదైతే కన్వీనియంట్ కాస్ట్లో ఉందో దాన్నే మనం కొనుక్కోవచ్చు. షిఫ్టింగ్ ఆఫ్ పవర్ ఈక్వేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద కస్టమర్. సో మన కస్టమర్కి ఏది ఫేవరబుల్గా ఉంటుందో అది మనం ఈజీగా తీసుకోవచ్చు అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ విల్ సీ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఈ మార్కెటింగ్ వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, ద మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇంటర్నెట్లో మనకి ల్యాక్ ఆఫ్ పర్సనల్ ఇంటరాక్షన్. అంటే మనిషితో ఆర్ వస్తువుని మనం డైరెక్ట్గా చూడలేం. డైరెక్ట్గా చూడకపోవడం వల్ల కొన్ని మనం చాలాసార్లు చూస్తూనే ఉంటాం. ఒక ఆర్నమెంట్ కానివ్వండి లేకపోతే ఒక ఎనీ గూడ్ కానివ్వండి, అది మనం పిక్చర్ ఒకలా ఉంటుంది, మనకు వచ్చే ప్రోడక్ట్ ఒకలా ఉంటుంది. అక్కడ పిక్చర్ ఏమొచ్చి చాలా నీట్గా ఉంటుంది అండ్ వచ్చేసరికి చాలా లో కాస్ట్లో ఉండొచ్చు.
ఓకే, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఈ మార్కెటింగ్ వల్ల డిసడ్వాంటేజెస్ అనమాట. ఆల్ ద ప్రోడక్ట్స్ డూ నాట్ లెండ్ ఈక్వలీ వెల్ ఫర్ ద వెబ్ మార్కెటింగ్. అన్నీ కూడా ఒకేలా ఉండవు. కాస్ట్ ఇన్వాల్వ్డ్ ఆర్ నాట్ ఇన్కన్సిక్వెన్షియల్. అంటే కాస్ట్లు అన్నీ కూడా ఒకలా ఉండవు. కొన్ని ఏమొచ్చి ఎక్కువ కాస్ట్ చూపించవచ్చు, కొన్ని ఏమొచ్చి తక్కువ కాస్ట్ చూపించవచ్చు. సో కాస్ట్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉండవు. నో రిలయబిలిటీ అబౌట్ ద ప్రాఫిటబిలిటీ. ఎప్పుడు ప్రాఫిట్సే వస్తాయి అన్న గ్యారంటీ లేదు. ల్యాక్ ఆఫ్ పర్సనల్ ఇంటరాక్షన్ వైల్ మేకింగ్ ఏ పర్చేస్. మనం కొంటున్నప్పుడు, ప్రోడక్ట్ పర్చేస్ చేస్తున్నప్పుడు పర్సనల్ అటెన్షన్ ఉండదు, పర్సనల్ ఇంటరాక్షన్ ఉండదు. మనం డైరెక్ట్గా ఆ వస్తువుని చూసి కొనలేం. సో దానివల్ల మేబీ చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. అండ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్. సో ఆ ప్రోడక్ట్ అనేది ఎంత సెక్యూరిటీగా ఉంటుంది, లేకపోతే ఎంత జెన్యూన్ ప్రోడక్ట్ అనేది మనకి తెలీదు. క్యాన్ లీవ్ బిజినెస్ మ్యాన్ ఫీలింగ్ ఐసోలేటెడ్. హార్డ్ టు టెల్ ఇఫ్ ద పీపుల్ ఆర్ లయింగ్. వాడు నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా అనేది కూడా మనకి తెలియదు. కాస్ట్లీ ఫర్ మార్కెటర్స్. సో అది మార్కెటర్స్కి మేబీ ఒక్కొక్క సందర్భంలో కాస్ట్లీ కూడా అయి ఉండొచ్చు. సో ఆల్ దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఈ మార్కెటింగ్. అండ్ ద నెక్స్ట్ వన్, 5 P's. మనం మార్కెట్ చేసేటప్పుడు ఏ ప్రోడక్ట్నైనా జనరల్గా వాళ్ళు 5 P's మార్కెటింగ్ స్ట్రాటజీస్ వాడతారనమాట. అవి ఇప్పుడు మనం చూద్దాం. ఆ 5 P's ఏంటి అంటే ప్రోడక్ట్, ప్రైజింగ్, ప్లేస్, ప్రమోషన్, పర్సనలైజేషన్. సో జనరల్గా మార్కెటింగ్ చేసినప్పుడు ఇంటర్నెట్లో ఈ 5 P'స్ని ఫాలో అవుతారు. అవేంటి? ప్రోడక్ట్ అంటే ఏంటి? మేబీ ఏ గుడ్ ఆర్ మేబీ ఏ సర్వీస్. గుడ్ అంటే మనకు తెలిసిందే, ఏదైనా ఒక వస్తువు. మేబీ ఏ వాషింగ్ మిషన్, మేబీ ఏ ఓవెన్ ఆర్ మేబీ ఏ ఫ్రిడ్జ్. సో ఇవన్నీ గూడ్స్. అపార్ట్ ఫ్రమ్ ద గూడ్స్ మనకి సర్వీసెస్ కూడా ఉంటాయి. సర్వీసెస్ అంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్, కోచింగ్ సెంటర్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. లైక్ బైజూస్ కానీ, సో లేకపోతే ఆన్లైన్ యోగా సెంటర్స్ కానీ. సో ఇవన్నీ కూడా సర్వీస్ ఓరియంటెడ్ అనమాట. సో అక్కడ ప్రోడక్ట్ అనేది ఒక వస్తువు అయినా అయి ఉండొచ్చు, లేదు అంటే ఒక సర్వీస్ అయినా అయి ఉండొచ్చు. గూడ్ సిగ్నిఫైస్ ద ఫిజికల్ ఐటమ్ విచ్ షోస్ ఇట్స్ ప్రెసెన్స్. సో ఫిజికల్ ఐటమ్స్ని గూడ్స్ అంటారు. With the evolution of the internet, there are many virtual services which are provided to the customer electrically. For example, stock market news, online worldwide news. These services have helped many customers due to its ease of use feature. సో సర్వీసెస్ అంటే ఇందాక చెప్పాను కదా. సో మేబీ న్యూస్ అయి ఉండొచ్చు, స్టాక్ మార్కెట్ అయి ఉండొచ్చు, లేదు అంటే మేబీ ఎనీ క్లాసెస్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా సర్వీసెస్లోకి వస్తాయన్నమాట. సో బట్ ద డిఫరెన్షియేటింగ్ బిట్వీన్ ద గూడ్ అండ్ సర్వీసెస్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ ఆన్లైన్ ఈజ్ డిఫికల్ట్. సో అది కూడా సర్వీస్ అనేది డిఫరెన్షియేట్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ అంట. అండ్ ద నెక్స్ట్ వన్, ప్రైజింగ్ అంటే ఏంటి? కాస్ట్. ప్రైజింగ్ ఈజ్ ఎ మెకానిజం using which price of the physical good or service is determined. సో మనం తీసుకునే గూడ్ కానీ సర్వీస్ కానీ యొక్క ప్రైస్ని డిటర్మైన్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ మనీ చార్జ్ టు ద కస్టమర్ ఫర్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆఫర్డ్ బై ద ఫర్మ్. సో ఎంత మనం యూజ్ చేసే ప్రోడక్ట్ ఆర్ మనం కొనే ప్రోడక్ట్ ఆర్ మన సర్వీస్కి ఎంత కాస్ట్ అనేది నిర్ణయిస్తున్నారు అనేది మనం చూసుకోవాలన్నమాట. అండ్ there are many different strategies which are adopted by a firm in relation to price. For example, a customer is given discounted price if he buys the good or service in large volume at a time. సో ఒక్కొక్కసారి ఎక్కువ వాల్యూమ్లో కొన్నప్పుడు ప్రైస్ డిస్కౌంట్ రావచ్చు, లేదు కొన్ని ఆఫర్స్ టైమ్స్ ఉంటాయి, దసరా కానీ దీవాలి కానీ. సో అలాంటప్పుడు మనకి డిస్కౌంట్స్ ఉంటాయన్నమాట. దెర్ ఆర్ మెనీ అదర్ క్రైటీరియాస్ ఆన్ విచ్ ద ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ డిపెండ్స్ ఆన్. సో ప్రైస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంట? రిలయబిలిటీ ఆఫ్ ద సెల్లర్, అవైలబిలిటీ, సర్వీసెస్, ఇన్సెంటివ్స్. సో వీటన్నిటి మీద కూడా ప్రైస్ అనేది, ఒక వస్తువు ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుందట. అండ్ ద నెక్స్ట్ వన్, ప్లేస్ అంటే ఏంటి? ఎక్కడి నుంచి ప్రోడక్ట్ వస్తుంది? డిస్ట్రిబ్యూషన్ ప్లేస్ అనమాట. సో ఆ ప్రోడక్ట్ అనేది ఒక డైరెక్ట్గా వేర్ హౌస్ నుంచి వస్తుందా ఆర్ మేబీ ఎనీ రీటైల్ షాప్ నుంచి వస్తుందా, దాని మీద కూడా ప్రోడక్ట్ కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ప్లేస్ కరెస్పాండ్స్ టు ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ప్రోడక్ట్, దట్ ఈస్ మూవింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్ వేర్ హౌస్ టు ద కస్టమర్. సో ప్రోడక్ట్ అనేది ప్రొడ్యూసర్ వేర్ హౌస్ నుంచి కస్టమర్కి రావటాన్ని ఏమంటారంట? డిస్ట్రిబ్యూషన్.
there are different channels or medium through which the products are delivered to the customer. One channel is that the product is sent directly to the customer, whereas the other channel is obtained as an indirect way. So the product అనేది మనకి డైరెక్ట్గా వేర్ హౌస్ నుంచి రావచ్చు, ఆర్ మేబీ ఎనీ రీటైల్ షాప్ నుంచి కూడా మనకి ప్రోడక్ట్ అనేది రావచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ప్రమోషన్స్ అంటే మనకి తెలుసు ప్రోడక్ట్ని ఎలా మార్కెట్ చేస్తాము అనేదే ప్రమోషన్స్. Promotion refers to the marketing activities such as press released advertisements, word of mouth, news stories, which are used to create awareness of the products or services among the users. So మన ప్రోడక్ట్ గురించి మనం ఎంత మార్కెట్ చేసుకుంటాము అనేది ప్రమోషన్స్లోకి వస్తుంది అనమాట. అదేంటి మౌత్ పబ్లిసిటీ అయినా అవ్వచ్చు, లేదు అంటే న్యూస్ ద్వారా అయినా అవ్వచ్చు, లేదంటే వెబ్సైట్లో డిస్ప్లే చేయడం అయినా అవ్వచ్చు, లేదంటే ఇందాక మనం అన్నీ మాట్లాడుకున్నాం కదా, డిఫరెంట్ పర్సనల్గా మెయిల్స్ అయినా పంపించవచ్చు, లేకపోతే కొన్ని న్యూస్ ఛానల్స్కి మనీ పే చేసి అడ్వర్టైజ్మెంట్స్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ప్రమోషన్స్లోకి వస్తాయన్నమాట. సమ్ ఆఫ్ ద మెథడాలజీస్ అడాప్టెడ్ బై ద మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ ఆర్ న్యూస్ స్టోరీస్, పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ ఛానల్స్, కస్టమర్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, ప్యాకేజింగ్, వర్డ్ ఆఫ్ మౌత్. ఓకే, సో మౌత్ పబ్లిసిటీ అవ్వచ్చు, అడ్వర్టైజ్మెంట్స్ అవ్వచ్చు, లేదు అంటే కొంతమంది కస్టమర్స్ మనం చూస్తూ ఉంటాం ఏంటి సెన్సిటివిటీ గురించి వాళ్ళు పేస్ట్ వాడారు, సో వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్, లేదు అంటే మనం డిష్ వాషరు లేకపోతే సమ్ సోప్స్, డిష్ వాష్ చేసే సోప్స్, అలాంటి వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పారు, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం కదా. సో అది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద ప్రమోషన్స్ అనమాట. And the next one, personalization. Personalization is a technique in which the users are allowed to customize their home page according to the individual preferences. సో కొంతమందికి ఒక ప్రోడక్ట్ బాగా నచ్చింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని హోమ్ పేజ్ కింద పెట్టేసుకుంటారనమాట. అంటే ఏంటి, త్రూ దట్ కస్టమర్ మనకి పబ్లిసిటీ అనేది జరుగుతుందనమాట. సో ఆల్ దీస్ ఆర్ ద 5 P's which are used in the internet marketing. Okay, thank you.